ఈరోజు 65వ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రట్టి వాసు గారు, అలాగే సీనియర్ మహిళా నాయకురాలు సమ్మిడి ఉమా గారు, తెలుగు యూత్ అధ్యక్షులు అప్పలరాజు గారు, అలాగే కామేష్ గారు, అలాగే బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు గారు, అలాగే సీనియర్ టీడీపీ నాయకులు శివంగి నాగేశ్వరరావు గారు, అలాగే మన కృష్ణ గారు, మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అంగకృష్ణ గారు, అలాగే యువ నాయకులు సంతోష్ గారికి, ఈ చెప్పాను యువ నాయకులు సంతోష్ గారికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు. పార్టీ కార్యాలయంలో ఈరోజు 65వ వార్డు సంబంధించి ముఖ్య ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాకి అక్కడ జరుగుతున్న భూ కబ్జాలపైన కొంచెం సమాచారం ఇచ్చి గాజువాక మండల రెవెన్యూ అధికారి గారికి, అలాగే జోనల్ కమిషనర్ గారి వ్యవహరిస్తున్న శైలిపైన కూడా ఈరోజు మేము ఈ వర్చువల్గా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా గడిచిన 5 సంవత్సరాలుగా, అంటే 4 సంవత్సరాల 10 నెలల వైసీపీ పాలనలో స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు సుమారు 80,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని విచ్చలవిడిగా యథేచ్ఛగా సర్వే నంబర్ 86లో కానీ, 273లో కానీ, అలాగే 274లో కానీ దోచుకుతుంటున్నారు. అయితే 65వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు రట్టి వాసు గారి నాయకత్వంలో అనేక పోరాటాలు గాజువాక మండల కార్యాలయం వద్ద కానీ, 10 గంటల మండల కార్యాలయం వద్ద కానీ చేస్తే అధికారులు ఆ కబ్జాదారులు చేస్తున్న సాంకేతికమైన అంశాలకు సహకరిస్తూ పక్క డోర్ నంబర్లు వేసుకొని లీగల్గా వెళ్ళేటట్లు వాళ్ళే సలహాలు ఇస్తూ యథేచ్ఛగా 80,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని లూటీ చేయిందంటే దానికి ప్రధానమైన కారణం గాజువాక మండల రెవెన్యూ అధికారులు, అలాగే గాజువాక జోనల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. సోదరులారా, ఈరోజు మీ ఆటలు సాగొచ్చు. 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణమే గడిచిన 3-4 సంవత్సరాలుగా జరిగిన భూ కబ్జాలపైన విచారణ కొనసాగిస్తాం. తప్పకుండా ఎవడైతే ఈ కబ్జాలకు పాల్పడ్డాడో వాడిపైన ఉక్కుపాదం వేస్తామని చెప్పి మీ ద్వారా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా, ఎందుకంటే చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు వైసీపీ వాళ్ళు, వారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ రోజు ఓటుకు 1000 రూపాయలు ఇచ్చారు, అప్పులు చేసుకొని గొప్పల కోసం ఇచ్చి ఈరోజు యథాచ్ఛగా మరి ప్రభుత్వ భూములు కానీ, భవన నిర్మాణ డబ్బులు కానీ రకరకాల కొలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని గాజువాక మండల రెవెన్యూ అధికారి, అలాగే జోనల్ కమిషనరు, టౌన్ ప్లానింగ్ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించి 2-3 రోజుల్లో కానీ చర్యలు తీసుకోకపోతే మరి జీవీఎంసీలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసన సారథ్యంలో 65వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మేము మహాధర్నా నిర్వహిస్తామని చెప్పి మీ ద్వారా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం.